వీరి పేరు రావు గారు, ఎస్తేరు. వీరు చీడిమెట్ల అప్రూప కాలనీ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు స్వస్థలం పాలకొల్లు. ఎస్తేరు గారికి గతంలో రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ వచ్చినప్పుడు వారు ఆపరేషన్కి వెళ్ళడం జరిగింది. తర్వాత వారు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి స్వస్థతని ఇచ్చాడని, ఇప్పుడు వారు ఆరోగ్యంగా ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు. అలానే రావు గారికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి అది చాలా సీరియస్ అయిపోయి ఆపరేషన్ చేయించుకునే స్థితి వరకు వెళ్ళిపోయింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఆయనకు మాట లేకుండా, మోషన్ అది అవ్వకుండా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆయనని కొద్ది రోజులు ఐసీయూలో కూడా ఉంచారు. కానీ డాక్టర్స్ అయితే మా వల్ల కాదు, మేము చేయాల్సింది చేసాం, కానీ ఇంకా ఆయన పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది, మనిషి ఇంకా లేడన్నంత వరకు చెప్పడం జరిగింది డాక్టర్స్. తర్వాత ఆయనను సపరేట్ ఐసీయూలోకి పంపించి ఉదయానికల్లా మోషన్ అది అవ్వకపోతే మళ్ళీ సర్జరీ చేయవలసి వస్తుంది, కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు ప్రార్థన నూనె, వారి దగ్గర ఉన్న తైలాభిషేక ప్రార్థన నూనె వారు తీసుకొని వెళ్ళి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన నోట్లో వేసి వారు దేవునిపైనే ఆశ పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ రాత్రికే ఆయనకు మోషన్ అయ్యి బ్రీతింగ్ అది కూడా ఫ్రీ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడని, దేవుడే దాన్ని స్వస్థపరిచి బయటకు తీసుకొచ్చి ఈరోజు సాక్షిగా నిలబెట్టాడని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.